ఈ రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, రవి, శని మరి బాగున్నారు. మరి గురువు కూడా బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. రవి, శని, శుక్రుడు, బుధుడు, గురువు ఈ గ్రహాలు బాగున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారం బాగుంటుంది. శని వల్ల ఆల్రౌండర్ అన్ని విధాలా బాగుంది. రవి బాగున్నాడు. ఎందుకంటే అర్థ సాముద్రికలో రవిరేఖ లేని జాతకం నిష్ప్రయోజనం, ఎందుకు పనికిరాడని. రవి బాగున్నాడు. తర్వాత శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. వ్యాపారస్తులు వ్యాపారం సాగుతుంది. మరి ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇల్లు అమ్ముకునేవాళ్ళు వాళ్ళకు కూడా బాగుంది. మరి ఈ రాశి వాళ్ళకి శని బాగున్నాడు. మీరు ఏదైనా మోటార్ అంటే సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, టూ వీలర్ కావచ్చు, కారు కావచ్చు కొనుక్కోవాలంటే కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కానీ ఎన్ని ఉన్నా కూడా కుళ్ళు మాత్రం పూర్తిగా ద్వితీయంలో నష్టపరిచే పద్ధతి. అనవసరమైన దెబ్బలు, మరి యాక్సిడెంట్లు, మరి ఏమైనా దెబ్బలు తగలటం, ఆపరేషన్ జరగటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి కుజుడు, రాహువు, కేతువు పూర్తిగా బాగాలేదు. కాలసర్ప దోషం ఉంది. మీరు చేసే పని చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమీ లేదు, రాత్రిపూట పోతూ ఉంటాడు. ఒక తాడు 3 మెలికలు తిరిగిపడి ఉంది. అది తాడే, కానీ వీడు పావులాగా కనపడతాయి. అమ్మో అని ఒక కేక పెట్టాడు, గుండెలాగి చచ్చిపోయినాడు. పావుని వచ్చాడు, చచ్చిపోయినాడు. తీరా దృష్టి అది పావు కాదు, తాడు. ఒక్క తాడుని చూసి దర్చుకొని ప్రాణం పోయింది అంటే ఆ టైం బాగుండకపోతే కారణం. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు, సమస్యలు మనిషి చాలా ఇబ్బందులు పడటానికి మరి భయభ్రాంతులు మనిషికి చాలా విపరీతమైన భయం. రేపు ఎట్లా జరుగుతుంది, మనం ఎట్లా బతుకుతాం, ఎంత బాగున్నా సరే ఇటువంటి ఆలోచనలు మనిషికి మతి స్థిమితం లేకపోవటం, ఇంట్లో ఏదైనా కూడా గొడవలు, కుటుంబంలో సమస్యలు రావటం, తల్లిదండ్రుల దగ్గర, భార్య దగ్గర ఇట్లాంటి సమస్యలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. వ్యాపారం బాగుంది, శని వల్ల బాగుంది, శుక్రుడు వల్ల వివాహం కావటానికి బాగుంది. ఎన్ని బాగున్నా కుజుడేమో ద్వితీయంలో ఉన్నాడు. మరి ఈ కుజుడు ద్వితీయంలో ఉండటం, కాలసర్ప దోషం, రాహుకేతుల మధ్యలో గ్రహాలు పట్టడం చాలా నష్టదాయకంగా పడుతుంది. వచ్చిందంత వచ్చిన దాంట్లో మిగిలింది ముఖ్యమైనది. వచ్చిన దానికంటే ఇంట్లో ఉన్నది కూడా ఖర్చు అయిపోతే ఏమవుతుంది, మన బాధ చెప్పడానికి వీలేదు. అట్లాంటి పరిస్థితులు ఉండడం చేత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా చాలా జాగ్రత్త పడి ఇప్పుడు మీరు తగిన శాంతి చేసుకోవడం చాలా మంచిది. స్వస్తి.